హలో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ మూవీ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టార్ట్ అవ్వడం ఒక చిన్న పాప కారులో వెళ్తూ ఉంటుంది. ఇంతలో సడన్గా ఆ పాప ఎంచుకున్న కుక్క పిల్ల కారు దిగి పరిగెత్తు వెళ్ళిపోతుంది. ఆ కుక్క పిల్ల వెంట పాప పరిగెడుతుంది. ఇలా వెళ్తూ ఒక ఫ్యాక్టరీ, అక్కడ విలన్ ఏనుగు దంతాలు, ఏనుగు చర్మాలు స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఈ కుక్క పిల్ల వెళ్ళి డిస్టర్బ్ చేయడంతో కుక్క పిల్లని కొట్టి చంపేస్తాడు. ఆ పాప వాళ్ళ తాతయ్యకి మొత్తం చెప్పుకుంటుంది, తాతయ్య ఈ విధంగా చంపేశారు. ఆ తాతయ్య వెళ్ళి కేసు పెడతాడు. దానికి విలన్ వాళ్ళ ఫ్యామిలీలో ఆ పాపను చంపేస్తే ఆ ముసలాడు భయపడతాడని, ఆ ముసలాడిని భయపెట్టాలి అనే ఉద్దేశంతో ఆ పాపను చంపాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఒక ఫోన్ చేస్తాడు, పాప ప్రమాదంలో ఉంది, మీరు రావాలి అని. ఆ ఫోన్ ఎవరికి అనుకుంటున్నారు? జై బాలయ్య. అక్కడ మొదలవుతుంది కదా. ఇంకా ఆ పాపని కాపాడే క్రమంలో ఆ పాప ఎవరు? ఈ బాలయ్య పాపకి ఏమవుతాడు? అప్పటి వరకు జైల్లో ఉంటాడు. ఎందుకున్నాడు కదా. అలా వెళ్తుంది సినిమా అవతరం. అలా వెళ్తూ 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 సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యేకి అసలు సబ్జెక్ట్ మొదలవుతుంది. ఒక గ్రామంలో తాగేదానికి కూడా నీటి చుక్క లేక గ్రామ ప్రజలు అల్లాడిపోతుంటారు. వాళ్ళ సమస్య తీర్చడానికి ఇతను వెళ్తాడు. అక్కడ జరిగే సబ్జెక్ట్, అక్కడ విలన్కి ఇతనికి జరిగిన వైరం, ఇది కథ. దీన్ని రాసుకున్న విధానం, స్క్రీన్ ప్లే చేసిన విధానం ఎక్సలెంట్. కథ బాగుంది, కథని స్క్రీన్ ప్లే చేసిన విధానం ఎక్సలెంట్గా ఉంది. బాలయ్య అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. సుత్తి లేదు, సోది లేదు, బోర్ లేదు, అలా వెళ్ళిపోతుంది సినిమా. పాటలు ఉన్న 2 సాంగ్స్ ఎక్సలెంట్. స్టోరీలో 2 సాంగ్స్ వస్తాయి, అవి ఎక్సలెంట్. అసలు సినిమాలో బోరే కొట్టదు. 2 గంటల 30 నిమిషాల మూవీ ఎక్కడ బోర్ అనే పదం లేకుండా సూపర్గా అట్లా వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఈ పాపను కాపాడుకున్నాడా లేదా, అసలు ఈ పాప ఎవరు, ఈ పాప ఎవరనేది లాస్ట్లో ట్విస్ట్ రిలీజ్ అవుతుంది. అది ఎక్సలెంట్, చాలా బాగుంది. బాబీ డియోల్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ తమన్ చింపేశాడు, తమన్ను బీజిఎం చింపేశాడు, అంతే ఎక్స్ట్రాడినరీ. బాలయ్య పర్ఫార్మెన్స్కి తమన్ ఇచ్చిన బీజిఎం ఎక్స్ట్రాడినరీ. స్టోరీ, డైరెక్షన్, హీరోయిన్, తమన్ బ్యాక్గ్రౌండ్, ఫైట్స్ ఒక్కటనేం లేదు. ఇంకా ఓవరాల్గా సినిమా రివ్యూ చెప్పాలంటే అన్నీ చెప్పేసాను, ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ బొమ్మ, సంక్రాంతి విన్నర్. జై బాలయ్య. బాలయ్య సంక్రాంతి బరిలో పందెం కోడిలా విన్ కొట్టాడు. సినిమా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసి రావచ్చు. ఎటువంటి బోర్ ఉండదు, ఎటువంటి ఓవర్ యాక్షన్ ఉండదు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. సినిమా ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుని రావచ్చు. మూవీ రివ్యూ అయితే మూవీ ఎక్స్ట్రాడినరీ వచ్చింది, అసలు బోరే లేదు. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీ దగ్గర నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.